గుడ్ మార్నింగ్ అండి. కుల ఉద్యమాల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి నాయర్ ఉద్యమం. సార్ గుర్తుపెట్టుకోవాలండి, నాయర్ ఉద్యమం. సో ఇది ఏ రాష్ట్రంలో జరిగిందంటే కేరళ రాష్ట్రంలో తిరువాంకూర్ అనే రాజ్యంలో జరిగింది. బాగా వెరీ ఇంపార్టెంట్ అండి. తిరువాంకూర్ అనే రాజ్యంలో నాయర్ ఉద్యమం జరిగింది. ఈ నాయర్లు ఎవరు అంటే 19వ శతాబ్దంలో వెనుకబడిన వర్గాలు. ఇప్పుడు వీళ్ళు డామినేటింగ్ కమ్యూనిటీ. ఈ లాజిక్ను బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 19వ శతాబ్దంలో వెనుకబడిన వర్గాలు నాయర్. కేరళ రాష్ట్రంలోని తిరువాంకూర్ అనే ప్రాంతంలో వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా చేశారంటే తమిళ మరాఠా నంబూద్రి బ్రాహ్మణ కులాలకు వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేశారు. లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. నాయర్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం తమిళ బ్రాహ్మణులు, నంబూద్రి బ్రాహ్మణులు, మరాఠా బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణ ఉద్యమాలకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే నాయర్ ఉద్యమం. యాక్చువల్గా దళిత ఉద్యమాలు, వెనుకబడిన తరగతి ఉద్యమాలు ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణ వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అట్లా వచ్చిన ఉద్యమాల్లో కీలకమైన వ్యక్తులు మనకి ఎవరంటే సివి రామన్ పిళ్ళై. ఇప్పుడు ఈ పిళ్ళై డామినేటింగ్ క్యాస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సివి రామన్ పిళ్ళై, పద్మనాభ పిళ్ళై. సో కీలకమైన వ్యక్తులు పద్మనాభ పిళ్ళై, సివి రామన్ పిళ్ళై. సో అలాగే మనకి ఈ పద్మనాభ పిళ్ళై ఏం చేస్తారంటే మార్కండ వర్మ అనే ఒక నవల రచించాడు. మార్కండ వర్మ అనే ఒక నవల. సో నవల అంటే మనకు తెలిసిన నవల మార్కండ వర్మ అనే నవల రచించాడు. సో దీంతో ఈ 19వ శతాబ్దంలో వచ్చిన కాన్సెప్ట్ వల్ల మరొకసారి నాయర్ యొక్క సైనిక ఉద్యమం బాగా బలపడింది. 1891 ఒకలా అడగకపోవచ్చు, కానీ కాన్సెప్ట్ అడుగుతుంటారు. 1891లో మరొకసారి ఈ ఉద్యమాలు రావడం వల్ల నాయర్ యొక్క సైనిక వ్యవస్థ, నాయర్ యొక్క సైనిక బలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో అనంతనాభ పిళ్ళై కానీ, పద్మనాభ పిళ్ళై కానీ, శ్రీ రామన్ పిళ్ళై కానీ వీళ్ళందరూ కలిసి కేరళ ప్రాంతంలో, తిరువాంకూర్ అనే ప్రాంతంలో ముందు మా వెనకబడిన వర్గాలకు ఒక సమాన ప్రాతినిధ్యం కల్పించండి, బ్రాహ్మణులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని వెనుకబడి చేశారన్నమాట. ప్రజల్ని మొబలైజ్ చేశారన్నమాట. అలాగే వెనుకబడిన వాళ్ళే మనకు అన్ని రంగాల్లో ముందుండాలి, బ్రాహ్మణ ఆధిక్యతను తగ్గించండి, బ్రాహ్మణ విధానం తగ్గించండి అని చెప్పేసి మనకు ఫైట్ చేస్తూ ఈ నాయర్ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగిందండి. సో అనంత కాలంలోనే మనకు బాగా ఈ ఉద్యమం ప్రజల్లోకి చొచ్చుకురావడం అనేది మనకి ఈ కాన్సెప్ట్ కనిపిస్తుంది. దీని తర్వాత మనకు ఇంపార్టెంట్ ఉద్యమం ఏముంటుందంటే ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఉద్యమం అండి. రేపు క్లాస్లో దాన్ని కలుస్తాము. వీడియో చూసిన వాళ్ళకి నేను కొన్ని ఇంపార్టెంట్ బిట్లు షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటానండి. సో అది వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షల దృష్ట్యా ఒకసారి దాన్ని చూడండి. షార్ట్ వీడియోలో డైలీ పెడుతూ ఉంటాను కొన్ని. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆడే పెట్టుకుంటాను. ఒకసారి దాన్ని చూడండి. అలాగే కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.